హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలిమితిలి స్వాగతం. సో వెల్కమ్ టు ప్రీ బడ్జెట్ సెషన్ వీడియో. మార్కెట్ ఈరోజు పెరగలేదు, తగ్గలేదు, ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే ఎటు నిర్ధారించుకోలేని పరిస్థితి, అంటే డోజీ టైప్ ఫార్మేషన్. అయితే నిన్నైతే మాత్రం అంతకుముందు అంటే ఫ్రైడేను థర్స్డే మాత్రం డిసైసివ్గా సెల్లింగ్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఈరోజు ఆ ప్రాఫిట్ బుకింగ్ చేయలేదు, జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది మార్కెట్ బడ్జెట్. అయితే బడ్జెట్ ఎలా ఉంటుంది? పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఊహాగానాలతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే వెబ్సైట్స్ కానీ, బ్రోకింగ్ ఫార్మ్స్ కానీ ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేస్తాయి. ఈ తర్వాత ఈ టీవీ ఛానల్స్ కానీ ఎందుకని హైప్ హైప్ క్రియేట్ చేస్తే ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇవన్నీ హైప్ క్రియేట్ చేస్తారు కదా. హైప్ క్రియేట్ చేస్తారు. దే వాంట్ ఇప్పుడు దే వాంట్ దేర్ బిజినెస్ న్యాచురల్లీ. ఏమీ చేయకపోతే కామ్గా కూర్చుంటే వాళ్ళకి బిజినెస్ ఎలా వస్తుంది? బట్ ప్రాక్టికల్గా ఇన్వెస్టర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు అయితే ఫెర్టిలైజర్స్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫెర్టిలైజర్స్ బాగుంటుందనో, లేకపోతే నిర్మలా సీతారామన్ మేడం గారు ఆ, మన ఫెర్టిలైజర్ సబ్సిడీ పెంచుతారనో, లేకపోతే ఇంకొకటి లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, సోలార్ ఎనర్జీకి ఇంకా పెద్దపీట వేస్తారు, ఆ, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఎలా అవుతుంది, లేకపోతే షుగర్ ఇండస్ట్రీలో ఇది పెంచుతారు, ఎథనాయిల్ పర్సంటేజ్ పెంచుతారు. ఇట్లాంటివి ఏంటంటే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారు, లేకపోతే ఏటీసీ లిమిట్స్ 1,50,000 నుంచి 2,00,000 చేస్తారను, ఇట్లా రకరకాలుగా. లేకపోతే ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గిస్తారనో, లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతారనో, లేకపోతే ఎస్టీటీ పెంచుతారనో, తగ్గిస్తారనో, ఇట్లా రకరకాల యాంగిల్స్. అక్కడ ఏమీ లేదు. ఇదంతా నిప్పు లేని పొగ లాంటిది. నిప్పుండి పొగ వస్తే దానికి కొంత బేస్ ఉంటుంది. నిప్పు లేకుండా పొగ వస్తే బేస్ ఎక్కడి నుంచి వస్తుంది? మోస్ట్లీ అలాగే జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్గా ఏంటంటే, బెటర్ లెట్ అస్ షట్ అవర్ మైండ్. ఆ మైండ్ని వీటికి ఎక్స్పోజ్ కాకుండా ఊరికే ప్రశాంతంగా కూర్చోవడం. ఎలా వస్తుందో ఏమొస్తుందో చూద్దాం, ఏమవుతుంది. జనరల్గా గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెటే అవ్వాలి. గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అయితే క్యాజువాలిటీస్ ఉండకపోవచ్చు, పడకపోవచ్చు, ఇది కదా. కానీ మార్కెట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు కదా, అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గటాన్ని డైజెస్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే తగ్గి తగ్గి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతుంది కదా. పేషెన్స్ కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి పేషెన్స్ కావాలి, ట్రేడింగ్కి పేషెన్స్ కావాలి, అసలు లైఫ్లోనే పేషెన్స్ కావాలి. సో అందువల్ల ఏంటంటే, నథింగ్ టు నథింగ్ టు వరీ అబౌట్ వాట్ మే హ్యాపెన్ ఇన్ ద బడ్జెట్. బాగానే ఉంటుంది, బాగానే బాగానే ఉంటుంది బడ్జెట్. అంటే బ్యాడ్గా ఉండదు, అది బేసిక్ అజంప్షను. కానీ బ్యాడ్గా ఉండకపోయినా ఎక్సలెంట్గా ఉండదు. కాబట్టి అయినా మార్కెట్ని పడేయవచ్చు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ మార్కెట్ ఎందుకని అంటే ఆల్రెడీ పీక్లో ఉంది మార్కెట్. పీక్లో ఉన్నప్పుడు జనరల్గా కరెక్షన్ వస్తుంది. ఎందుకని బిగ్ ప్లేయర్స్, హెచ్ఎన్ఐస్, ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో దే స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ బుక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఆ, అది కొద్దిగా ఎక్కువగా, ఇంకా మరీ ఎక్కువగా కంటిన్యూ అయితే అక్కడ స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా మొదలు పెడతారు అమ్మటం. అఫ్ కోర్స్ స్మాల్ ఇన్వెస్టర్స్ అమ్మటం వలన ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. బిగ్ ప్లేయర్స్, బిగ్ ఆపరేటర్స్, తర్వాత ఇన్స్టిట్యూషన్స్, ఇంకా ఎఫ్ఐఐస్,
వీళ్ళు అమ్మితేనే ఇంపాక్ట్ వస్తుంది. సో మార్కెట్ వర్గాల భోగట్ట ఏంటంటే జనరల్ టాక్, దిస్ మార్కెట్ మే ది దిస్ మార్కెట్ మే విట్నెస్ సెల్లింగ్ ఆఫ్టర్ బడ్జెట్, 5 to 10% కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం దేవుళ్ళ అవుతుందా కరెక్ట్గా? వీ డోంట్ నో. అందుకని వాళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పింది వినాలి. మనం మాత్రం ఎవరు చెప్పింది ఫాలో అవ్వకుండా, పాటించకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రాఫిట్స్ వస్తున్నాయి, ప్రాఫిట్స్ కనబడుతున్నాయి. బుక్ ప్రాఫిట్స్, దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. ప్రాఫిట్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవటం లేదు, వద్దులే అవసరం లేదు, ప్రాఫిట్లు బుక్ చేయాల్సిందే ఉంది, ఉంటుంది, ఉండవలే అనుకుంటే అది ఉండవటమే. ఉం? ఉంటుంది, ఎక్కడికి పోద్ది అని వదిలేయటం. సో మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఇన్వెస్టర్ కూడా అలా మొండివాడిగా ఉండాలి. అయితే ఒక్క విషయం, స్పెక్యులేటివ్ స్టాక్స్, ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్, చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి. వాటికి అంటే ఓవర్ నైట్ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి వాటిలో ఆ, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. అటువంటి వాళ్ళకి మాత్రం ఇబ్బందే. అలా కాకుండా ఫండమెంటల్స్ బాగా ఉన్న కంపెనీ, చక్కగా పద్ధతిగా బుద్ధిగా బిజినెస్ చేసుకునే కంపెనీలు ఉన్నాయనుకోండి, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసామనుకోండి, తక్కువ ఎక్కువ మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, గ్రోత్కి ఛాన్సెస్ ఉంటాయి మంచి టైం వచ్చినప్పుడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ హోటల్స్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ కంపెనీ చక్కని రిజల్ట్ ఇచ్చింది. ఎందుకని చెప్పాలంటే హోటల్ ఇండస్ట్రీలో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో రారాజు, టాప్. అయితే ఎక్కువ లార్జ్ క్యాప్ కాబట్టి, వెరీ లార్జ్ క్యాప్ కాబట్టి ఏంటంటే పెరుగుతుంది కానీ స్లోగా, స్టడీగా పెరుగుతుంది, భయంకరంగా పెరగదు. చిన్న ఈక్విటీ అనుకోండి, స్మాల్ మార్కెట్ క్యాప్ అనుకోండి, అవి ఎగురుతూ గంతేస్తుంటాయి, బాగా పెరుగుతాయి పెరిగేటప్పుడు. పడిపోయేటప్పుడు కూడా అలా పడిపోతాయి. ఇది అలా కాదు, స్టేబుల్గా స్టడీగా ఉంటుంది. పడకుండా ఏ మార్కెట్లోనూ ఏ స్టాకు పడకుండా ఉండదు. ఖచ్చితంగా ఎంత గ్రోత్ స్టాక్ అయినా దానిలో కరెక్షన్ వస్తుంది. అయితే ఆ, అందులో ఎక్స్పెక్టేషన్స్, మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండి మంచి కంపెనీ అయితే ఏమవుతుందంటే కరెక్షన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఏమిటంటే అది రికవర్ అయిపోతుంది. అలా ఫండమెంటల్స్ బాగా లేనిదైతే మరి రికవరీ రాదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా స్మాల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బడ్జెట్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎలా ఉంటుందో ఏమో, నా షేర్లన్నీ పడిపోతాయేమో, లేకపోతే నేను ఇంకా కొనుక్కుని ఉండాల్సింది, కొనుక్కుని ఉంటే ఇంకా పెరుగుతాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పూర్తిగా ఇన్వెస్ట్ చేయలేదు నేను అని కానీ, ఇలాంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా, ఫోమో, అది వెళ్ళకండి. రెండు మార్గాలు కూడా సరైనవి కావు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పటి వరకు నేను ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఓకే, చేసుకుని ఉంటారు. చేసుకోలేదు అయినా ఓకే, వెయిట్ చేయాలి అంతే. ఒకసారి తగ్గితే కొంచెం టైం టైం పడుతుంది, వెయిట్ చేయాలి, మళ్ళీ తర్వాత రికవర్ అవుతుంది. ఓకే. అయితే ఈరోజు మార్కెట్ ట్రెండ్ తీసుకుంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్ అయింది, ప్లస్ సైడ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో అది లోవర్ నెగిటివ్ సైడ్ ఉండేది. పెరిగిన వాటి సంఖ్య తగ్గిన వాటి సంఖ్య కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఊరట కలిగిస్తున్నది. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈరోజు రికవర్ అయ్యాయి. లాస్ట్ 2 సెషన్స్లో గట్టిగా ఆ, ఏం లేదు, రెండు సె కావటానికి 2 సెషన్సే కానీ గట్టిగా పడేశారు. గట్టిగానే సెల్లింగ్ వచ్చింది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో. కానీ ఈరోజు రికవరీ వచ్చింది. రేపే బడ్జెట్ కదా, ఎందుకు ఛాన్స్ ఎందుకు తీసుకుంటారు? 2 రోజులు ఉతికారు కదా చాలు. తర్వాత కావాలనుకుంటే బడ్జెట్ చూసుకుని దాన్ని బట్టి ఫ్రెష్గా ఆలోచిస్తారు, షార్ట్ సెల్లింగ్ చేయాలి అక్కర్లేదు అనేది, అమ్ముకోవాలి అక్కర్లేదు అనేది. సో అది వన్ పార్ట్ అండి. తర్వాత ఇంకో పార్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్, ఓకే, నథింగ్ టు వరీ. ట్రేడర్స్ ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటంటే, ముఖ్యంగా బిగినర్స్, ఓ పెరిగిపోతుంది అనుకునేయటం, లేదా తగ్గిపోతుంది అని అమ్మేయటం, అది మిస్ అయిపోయాను, ఇది మిస్ అయిపోయాను, అది ఇది చాలా చేసేస్తుంటారు. బడ్జెట్ రోజున జూనియర్స్
బిగినర్స్, ఫ్రెషర్స్ ట్రేడులు చేయకూడదు. మీకు కనీసం 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రేడింగ్లో, 3-4 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే ఎస్, ట్రై చేయొచ్చు. అది కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎట్లా కేర్ఫుల్గా ఉండాలంటే, ఒకటి వాల్యూమ్ చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు ఆప్షన్స్ చేస్తే ఒక్క లాట్ కంటే ఎక్కువ చేయకూడదు, అదే ఎక్కువ. మరి అవుట్ ది మనీ వెళ్ళకూడదు. రెండోది, మీరు వేసే ట్రేడ్కి స్టాప్ లాస్లు కూడా ఆగవు, ఎగిరిపోతాయి. అదొకటి అర్థం చేసుకోవాలి. మూడోది, ఈ టెక్నికల్ చార్ట్స్, చార్ట్ ట్రేడింగు పనిచేయదు. ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు, బిగ్ ఈవెంటు లేకపోతే బిగ్ న్యూస్ ఉన్నప్పుడు సడన్గా మార్కెట్లో మూవ్ వస్తుంది. ఆ మూవ్ని ఈ చార్ట్లు పసికట్టలేవు. అవి పసికట్టలేవు. ఎందుకని? కంటింజెన్సీ ఏంటంటే, బడ్జెట్ బాగుంటే ఫాల్ ఉండదు కదా, పెరగకపోయినా కనీసం ఫాల్ ఉండదు కదా. బడ్జెట్ బాగోకపోతే తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, మార్కెట్లో కరెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. అది కాక బాగా పీక్లో ఉంది, పెరిగింది కదా. మరి బడ్జెట్ బాగుంటుందా, బాగుండదా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఓరియంటెడ్ బడ్జెటా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ముందుగా ఎందుకు గెస్ చేయటం? వై షుడ్ వి గెస్ ఇన్ అడ్వాన్స్? వెయిట్ చేస్తే పోలా సస్పెన్స్. లెట్ ద సస్పెన్స్ కంటిన్యూ టు బి సస్పెన్స్. లేదు, ముందుగా ఊహించి చేయటం ఏంటి? స్పెక్యులేషన్ అవుతుంది. బడ్జెట్ బాగోదు, బాగా పెరిగిపోయింది కదా, నిలబడకపోవచ్చు, పడిపోతుందని. ఆనెస్ట్లీ స్పీకింగ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ప్రైమా ఫేసి కొద్దిగా స్ట్రెంగ్త్ కోల్పోయాయి. స్ట్రెంగ్త్ కోల్పోయాయి. స్ట్రెంగ్త్ కోల్పోయినంత మాత్రాన పడిపోతుందని కాదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిఫ్టీ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఆ బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది హై పీక్. ఆ పీక్ తర్వాత ఇలా రేంజ్లో ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా రేంజే. దిస్ ఈజ్ రేంజ్. మీరే చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద రేంజ్. పెరగలేదు, తగ్గలేదండి. ఒకసారి స్థాయికి తగ్గింది. ఆ తగ్గిన తర్వాత అక్కడ మెయింటైన్ అవుతున్నది, కానీ ఫర్దర్ తగ్గలేదే, తగ్గటం లేదే. మనం ఊరికే ఏదో అయిపోయి కంగారు పడిపోయి పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. అమ్మో, ఆర్ఎస్ఐ కొద్దిగా అప్పులో ఉంది. ఆర్ఎస్ఐ ఏముందంటే చాలా క్విక్గా ఉంటుంది. ఆర్ఎస్ఐ తాలూకు రియాక్షన్ క్విక్గా పైకి వెళ్ళొచ్చు, క్విక్గా కిందకి రావచ్చు. ఆర్ఎస్ఐ ఏమి సూచిస్తున్నదో అదే కంటిన్యూ అయితే అక్కడ మనకి డిజైర్డ్ రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేదు కదా. ఇది సంగతి. మరి నిఫ్టీ చూడండి, నిఫ్టీ చూడండి, ఇది ఎక్సెస్ పెరిగింది. ఈ మాత్రం ఇక్కడి నుంచి ఈ మేరకు పెరిగింది. ఇక్కడ దీనికి ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఒకటి వచ్చింది. అంటే ఇది పీక్. థర్స్డే కాకుండా వెడ్నెస్డే అనుకోవాలా. సో ఇది మండే, ఇది ఫ్రైడే, థర్స్డేనా? థర్స్డే, ఓకే. ఓకే, ఫ్రైడే చూడండి, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. అంటే పాత క్యాండిల్, వైట్ క్యాండిల్ పూర్తిగా పైన కింద మూసేస్తున్నది. అంటే దీన్ని ట్రెండ్, ఇట్లాంటి క్యాండిల్ ట్రెండ్ కంటిన్యూయింగ్, అంటే ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ ట్రెండ్, నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. అంతే అవ్వచ్చు, అంతే తప్ప అవుతుందని కానే కాదు. ఇది గ్రాఫికల్గా గ్రాఫికల్గా తీసుకుంటే, కానీ గ్రాఫ్స్ పనిచేయవు. రేపు చూడండి, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది మార్కెట్. ఆర్ఎస్ఐ తీసుకున్నట్లయితే
డెబ్భైకి దిగువకి ఫస్ట్ టైం వచ్చింది 2 రోజులు, లాస్ట్ 2 డేస్లో. ఇవాళ తర్వాత మొన్న ఫ్రైడే. అంతకుముందు అంతా అబౌవ్ 70నే. అబౌవ్ 70 దల్లా 60కి రావటాన్ని బట్టి, 64కి రావటానికి, 5Kకి రావటాన్ని బట్టి ఇక్కడి నుంచి తగ్గటం మొదలు పెడుతుంది అనే అజంప్షన్ కూడా తీసుకోవడానికి లేదు. అలా తగ్గి మళ్ళీ మరొకసారి అందుకోవచ్చు పైకి. ఆ, జైత్రయాత్ర మళ్ళీ ప్రారంభించవచ్చు కదా. ఇవన్నీ ప్రాబబిలిటీస్. ఇన్ని ప్రాబబిలిటీస్ మధ్యన మనం ఎందుకు ఆలోచించాలి, ఎందుకు గెస్ చేయాలి? వై షుడ్ వి గెస్? లెటస్ ఓపెన్లీ వాచ్ వాట్ హ్యాపెన్స్. సో నేను నా నేను చెప్పేది ఏంటంటే, పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని గెస్ చేయటం మానేసేసి ప్రశాంతంగా కూర్చోవటం. అయితే ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాను కదా. ప్రాబబిలిటీ అయితేనండి, చెప్తాను, ఒక 1 మినిట్. ప్రాబబిలిటీ గురించి మాట్లాడవలసి వస్తే ఒకసారి చూడండి. లుక్ ఎట్ దిస్. ఇది అఫ్ కోర్స్ ర్యాంకో చార్ట్ అనుకోండి. ఇప్పటి వరకు ర్యాంకో ర్యాంకో ప్రకారం అయితే సెల్ సిగ్నల్ లేనే లేదు నిఫ్టీలో. అంతేకాదు బ్యాంక్ నిఫ్టీకి తీసుకున్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ సిగ్నల్ లేదు. రైట్. మరి అట్లా కాకుండా అకినాషి తీసుకుందాం. అకినాషి తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా రోజులుగా చాలా రోజులుగా ఎట్లా ఉంది? రేంజ్లో ఉంది. పెరగటం లేదు, తగ్గటం లేదు, రేంజే. దిస్ ఇస్ ఏ రేంజ్. ఇంతకుముందు చూసాం కదా. ఇది అకినాషిలో చూస్తే. మరి అదే నిఫ్టీని చూసినట్లయితే ఒక డోజీ వచ్చేసింది ఈ హకినాషి. డోజీ తర్వాత ఒక రెడ్ సిగ్నల్ వచ్చింది. అంటే హకినాషి ఈజ్ గివింగ్ ఏ సిగ్నల్. ఏం సిగ్నల్ ఇస్తున్నది? సెల్ సిగ్నల్ ఇస్తున్నది. ర్యాంకో అయితే ఇవ్వటం ఇంకా ఇవ్వలేదు. ఉం? కాబట్టి వీటన్నిటిని తీసుకుని దీన్ని బట్టి గెస్ చేయటం ప్రాక్టికబుల్ కాదు. వీ కెనాట్ అండ్ వీ షుడ్ నాట్ ట్రై టు డూ దట్. కళ్ళ ముందు కనిపించేదే సత్యం. పెరుగుతుంటే పెరుగుతుంది, తగ్గుతుంటే తగ్గుతుంది. ఫాలో ద ట్రెండ్, డోంట్ డిసైడ్ ది ట్రెండ్. ఇంత పెరిగింది కాబట్టి ఇంకా తగ్గిపోతుందని కానీ, మార్కెట్ బుల్లిష్గా ఉంది, లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గినట్టు తగ్గినా మళ్ళీ రికవర్ అవుతుందని కానీ మనంతటా మనం గెస్ చేయకూడదు. వి షుడ్ నాట్ గెస్ విత్ రిగార్డ్ టు స్టాక్ ఆర్ ఇండెక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బిఏ కీన్ అండ్ సైలెంట్ అబ్జర్వర్ అంతే. ఓకే. సో ట్రేడర్స్ ముఖ్యంగా ఏంటంటే, జస్ట్ కొత్త వాళ్ళు, బిగినర్స్ అసలు అటెంప్ట్ చేయకండి. వాచ్ చేయండి అంతే. బడ్జెట్లో ట్రేడ్ వేయకండి. తర్వాత కొంచెం సీనియర్స్ అంటే కొద్దిగా దే ఆర్ డూయింగ్ బట్ నాట్ డూయింగ్ వెల్ బట్ నాట్ డూయింగ్ వెల్ అట్లా అన్నమాట. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు, కొద్దిగా అటు ఇటుగా ఉంది. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? వాల్యూము కంట్రోల్లో పెట్టుకోవాలి. నో రివెంజ్ ట్రేడింగ్, నో ఓవర్ ట్రేడింగ్. ఈ ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే హార్డ్ ఎర్నడ్ మనీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది విషయం. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్. చూద్దాం, లెటస్ సి. దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్నది బడ్జెట్ ఎలా ఉంటుందో అనేది. చూద్దాం. రేపు 11 గంటలకి మేడం గారు బడ్జెట్ ప్రజెంటేషన్ మొదలు పెడతారు. అయితే 12 దాటాక 1 గంట నుంచి ఎక్కువ కొంచెం మూమెంట్ కనబడుతుంది మార్కెట్లో. పైకి కిందకి మామూలే. స్టాప్ లాసులు కూడా హిట్ అయిపోతాయి. స్టాప్ లాసులు కూడా జంప్ అయిపోతాయి.
అంత ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి సో బెటర్ బి ఏ keen and silent observer. Okay. Don't be a participant. All the best. Thank you. Bye. Good night.